హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు రెసిపీ చేసేది రొయ్యల కూర అండి. ముందుగా చూసారు కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ తరిగి పెట్టుకున్నాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం జీలకర్ర వేసి అందులో ఉన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను. అవి వేసుకుని కొంచెం ఫ్రై అయ్యే వరకు బాగా వేపుకోవాలండి. చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. దీంట్లో నేను రొయ్యలు ముందుగా కడిగి పెట్టుకున్నాను. అవి వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మూత పెట్టుకుందాం. వాటర్ వదులుతుంది కదండి, అదన్నీ దింకుతుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మిక్సీ జార్లో తీసుకొని వెల్లుల్లి, చెక్క, లవంగాలు, మిరియాలు, ఉల్లిపాయలు, టమాటా, అల్లం అన్నీ కలిపి పేస్ట్ చేసుకుంటున్నానండి. చూడండి రొయ్యలు ఎట్లా దగ్గర అయిపోయాయో. ఈ పేస్ట్ అనేది ఇందులో వేసుకొని బాగా కొద్దిసేపు ఉడకపెట్టుకుంటున్నానండి. దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకున్నాను. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని గరం మసాలా వేసుకొని కొద్దిసేపు ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. అంతే అండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, చూడండి. ఎవరైనా చూడకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.